హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ చంద్రగ్రహణం. ఓవైపు గ్రహ కూటమి, ఇంకొక వైపు చంద్రగ్రహణం. అత్యంత అరుదైన ఈ కాంబినేషన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? మంగళవారం సాయంత్రం కనిపించే ఈ రక్త చంద్రగ్రహణం ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? దీనివల్ల కలిగే దుష్పరిణామాలేమిటి? అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? గ్రహణ సమయంలో ఏం చెయ్యాలి? గ్రహణం వీడిన తర్వాత ఎలా ఉండాలి? ఈ రక్త చంద్రగ్రహణంపై సంపూర్ణంగా చర్చిద్దాం. చర్చలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు అతిథులు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేస్తాను. నా లెఫ్ట్ నుంచి ఫస్ట్ బ్రహ్మశ్రీ రాజన్ గారు ఉన్నారు. రాజన్ గారు కేరళ నాడీ శాస్త్ర నిపుణులు, అలాగే కేరళ నంబూద్రిగా పేరుగాంచారు. అలాగే నా లెఫ్ట్ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త కృష్ణ సుధీ ఉన్నారు. ఇక నా రైట్ సైడ్ జ్యోతిష్య పండితురాలు రజితాశ్రీ అండ్ పరిచయం చేయాల్సిన అవసరం లేని జ్యోతిష్య పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నలుగురికి కూడా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ డిబేట్. ముఖ్యంగా గ్రహణాలు రెగ్యులర్గా రొటీన్గా వస్తూనే ఉంటాయి కదా, దాని గురించి ప్రత్యేకించి చర్చించడానికి ఏముంది అని అనుకుంటూ ఉంటారు. మా కొలీగ్సే దీనికోసం నేను ప్రిపేర్ అవుతూ ఉంటే గ్రహణం రొటీనే కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నామని వెంటనే ఇంకొకళ్ళు అడిగారు, గ్రహణం తర్వాత రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి కదా, కానీ గ్రహణం ముందు వచ్చింది కాబట్టి వెంటనే పెళ్ళి ముహూర్తాలు వచ్చాయి కాబట్టి ఏం చెయ్యాలి? ఇదొక ప్రశ్నేగా. పెళ్లి కోసం ఆ రోజు మనం కార్యక్రమాలు చెయ్యం, 2-3 రోజుల ముందు నుంచే చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు గ్రహణం సమయంలో చేసిన ఆ పెళ్లి పనులు ఎంతవరకు కరెక్ట్? పాయింటా కదా? ఇది ఎవరు తీర్చాలి? అందుకోసమే ఈ డిబేట్. ఇదొక్కటే కాదు, గ్రహణ సమయంలో ఆపరేషన్లు, సర్జరీలు చేయాల్సి వస్తాయి. పోనీ వాటిని వాయిదా వేసుకున్నా సరే అనుకోకుండా పిల్లలు పుడితే ఏమిటి పరిస్థితి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సో గ్రహణం ఎప్పటికీ డిబేటబుల్ పాయింటే. ఈ నేపథ్యంలోనే చర్చను ప్రారంభించబోతున్నాం. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నందిపట్ల గారు, ఈ గ్రహణం గురించి, ఈ చంద్రగ్రహణం ఏమిటి? దీనికి రక్త చంద్రగ్రహణం అని ఎందుకు పిలుస్తున్నారు? ఈ గ్రహణం మన దేశం మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద, ముఖ్యంగా మన తెలుగు ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? విచ్ మీన్స్ నాకు టైమింగ్స్ సహా ముందు పట్టు విడుపు వీటి గురించి డీటెయిల్ ఇవ్వండి. ఇది సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే గ్రస్తోదయ ఎందుకన్నామనంటే మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతున్నటువంటి గ్రహణం. ఈ మధ్యాహ్న సమయానికి చంద్రోదయం కాదు కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మనకు చంద్రోదయం అనేటువంటిది 6:19 ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పటి నుంచి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. అంటే కంటికి కనిపించేదే మనం తీసుకునే ఆచారం మనకుంది. కాబట్టి చంద్రగ్రహణం సంపూర్ణంగా వినీలాకాశంలో సాయంకాలం 6:19 మన కంటికి కనబడుతుంది. మధ్యాహ్న సమయంలో కంటికి కనబడదు కాబట్టి ఈ సంబంధించినటువంటి గ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెప్పబడి ఉంది. ఇది మన భారతదేశం గుండా కనబడుతున్నటువంటిదే. దీంతో పాటుగా జపాన్, చైనా, చిలీ, అలాగే సింగపూర్, స్విట్జర్లాండ్, కొంత నార్త్ అమెరికా సంబంధించినటువంటి దేశాలలో కూడా కనబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ గ్రహణం అనేటువంటిది ఏ ప్రాంతంలో కనబడుతుందో ఆ ప్రాంత వాస్తవ్యులు ఆ గ్రహణ కనబడే సమయానికి ఆచార నియమాలు పాటించాలి. కనబడనటువంటి గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని మోక్షకాలము అనేటువంటిది, అలాగే గ్రహణం పట్టు విడుపు స్నానం అనేటువంటిది మనకు కనబడే చంద్రగ్రహణం 6:19 కాబట్టి 6:19 పట్టు స్నానము, విడుపు స్నానం 6:47. అయితే ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారము 3:19 మధ్యాహ్నంకి ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ, సాధకులు, మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు, ఉపాసనా పరులు ఎవరైనా కానీ ఈ 3:19 నుంచే ప్రారంభం చేయవచ్చని శాస్త్రం కూడా చెప్పబడుతుంది. ఓకే, 2 చెప్తున్నారు. ఒకటి, మనకి కనిపించకపోయినా బికాజ్ సన్లైట్ కాబట్టి 3:19 స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే పట్టు స్నానం చేయాలి అంటున్నారు. మళ్ళీ విడుపు స్నానం 6:45 విడుపు స్నానం చేయాలి అంటారు. సో మనకు కనిపించే 6:19 చంద్రోదయం అయింది లెక్క కాదు, 3 గంటల సాధకులకి మాత్రం. అదర్వైజ్ చేయొచ్చు అంటారు. చేయొచ్చు. ఓకే, ఫైన్. రజితాశ్రీ గారు, ఈ పట్టు విడుపు సమయాల్లో ఏదైనా భేదాలు ఉన్నాయా? ఎందుకంటే జ్యోతిష్యంలో దుర్గణితము, పూర్వగణితం ఇలాగా రకాలు ఉంటాయి. సమయాభావాలు చేస్తూ ఉంటారు. పండగలకి, పబ్బాలకి మనం చూస్తూ ఉంటాం, ముందు వెనుకలు చెప్తూ ఉంటారు. ఈ గ్రహణం విషయంలో అలాంటి భేదాలు ఏమైనా ఉన్నాయా? టైమింగ్ విషయంలో అది ప్లేస్ని బట్టి, మనకి చంద్రగ్రహణం అనేది ప్లేస్ని బట్టి కూడా తీసుకుంటారండి. కాకపోతే ఐఎస్టీ
మనం దాని ప్రకారం చూసుకుంటే 3 గంటలకి, అందులో ఎలాంటి విభేదాలు ఉండవు, లేవు. ఎలాంటివి ఉండవు. ఓకే, సో సమయం విషయంలో క్లారిటీ ఉంది. ఏమన్నారు? 3:19 3:19 నుంచి 6:47 వరకు. సో ఇది పూర్తి గ్రహణ కాలం. ఓకే, మనకి కనిపించేది కేవలం 19 నిమిషాలే అంటున్నారు కాబట్టి ఆ 19 నిమిషాలే మనం దానికి సంబంధించిన జపతపాలు నియమాలు చేయాలా? రైట్ ఫ్రమ్ 3:17 నుంచి 3:19 నుంచి ప్రారంభం. 3 గంటల 19 నిమిషాల నుంచి చేయాల్సి ఉంటుంది. ఓకే, కృష్ణశుద్ధి గారు ఈ విషయం చెప్పండి. గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత నుంచి గ్రహణం ఎండ్ అయ్యే వరకు ఈ నియమాలు పాటిస్తే సరిపోతుందా? గ్రహణం స్టార్ట్ అవ్వడానికి చాలా ముందు నుంచే నియమాలు పాటించాలా? ఇక్కడ నియమాలు పాటించే అనే దాని విషయంలో ఆహార నియమాలు ఉన్నాయి. మన శరీరం వచ్చేసేసి జీర్ణం చేసుకోవడానికి కొంత 4 గంటల టైం అని తీసుకుంటాం. ఈ 4 గంటల ముందు, అంటే ఒక రకంగా చెప్పాలంటే 8 గంటల లోపు ఉదయం ఆహారం తీసుకోవటం పూర్తి చేసేస్తే తర్వాత గ్రహణం అయిన తర్వాత వండుకొని తినటం మంచిది అని చెప్పచ్చు. ఇంకొకటి, ఈ గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉందండి ప్రత్యేకంగా. ఎందుకంటే రవి రాశిలో ఏర్పడుతున్న గ్రహణం. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, చంద్రగ్రహణం. అందులోనూ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఫల్గుని నక్షత్రం వచ్చేసేసి దానికి ప్రాధాన్యత ఒక రకంగా చెప్పాలంటే అది భగస్థానం అంటారు. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఈ గ్రహణంలో ఉంది. రాహుకి కేతువుకి ఇద్దరికి ఉండేటువంటి విశేషమైనటువంటి వైరుధ్యంలో కేతు కనపడనటువంటి ఇబ్బందులు ఇస్తాడు, రాహు కనపడేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఇస్తాడు. ఇంకొకటి, ఈ గ్రహణం ఎక్కువ సముద్ర ప్రాంతం మీద నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి కారణం చేత సముద్రాల నుంచి వచ్చేటువంటి ఉపద్రవాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది రకరకాలైనటువంటి సునామీ కావచ్చు, ఇలాంటి తుఫాన్లు కావచ్చు, ఇలాంటి సముద్రం నుంచి వచ్చేటువంటి జల ప్రమాదాలను అత్యంత ప్రభావితంగా ఇది ఉత్తేజితం చేసేటువంటి గ్రహణం కింద చెప్పచ్చు. ఓకే, అంత ఇబ్బందికరమైనటువంటి, ఎందుకంటే 2019లో ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. ఈ గ్రహణంలో కూడా మీరు గమనించినట్లయితే అవతల సూర్యుడితో పాటు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. 4 గ్రహాలు, చంద్రుడు కేతు, అంటే మొత్తం 9లో 6 గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. మీరు గమనించండి, ఎందుకంటే గ్రహణం అంటే మొత్తం రవి చంద్రుడు ఒక సరళ రేఖలో ఉంటారు, పౌర్ణమి కానీ అమావాస్య కానీ. ఇంకొకటి, అత్యంత ప్రభావవంతమైన సంధ్యా సమయం గ్రహణంతో కూడుకుంటాం. అవును, సమయం సంధ్య ఏంటంటే మనం ప్రతిరోజు నిత్యం చేసే పూజలు కూడా సంధ్యలో ఎందుకు చేయమంటారంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే, అందువల్ల దీన్ని సరిగా వాడుకునే వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కానీ గ్రస్తోదయం అంటున్నారు కానీ నందిపట్ల వారు మనకు కనపడేది గ్రహణం కాదు. మనం భూమి మీద ఉన్నాం, కానీ చంద్రుడు సూర్యుడు ఇదంతా ఒక కుటుంబంలో ఉన్నటువంటి. అందువల్ల ఏంటంటే భూమి మీద ఎక్కడున్నా గ్రహణం నడుస్తున్నప్పుడు ఆ గ్రహణం సమయంలో ఆయన కూడా చెప్పాడు సాధన చేసుకోవడానికి మంచిదని చెప్పని. ఎందుకు సాధన చేసుకోవడానికి మంచిదంటే అండి, మనఃకారకుడు చంద్రుడు, ఆత్మకారకుడు సూర్యుడు, భూమి మన శరీరం అనుకుందాం. ఈ 3 ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఏకాగ్రత శక్తి ఎక్కువ ఉంటుంది. అందులో రాహుకేతువులు కూడా దీంట్లో కలుస్తున్నాయి. 9 గ్రహాల్లో 6 గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు నువ్వేదైనా సాధించాలని ప్రయత్నం చేస్తే దాన్ని కన్స్ట్రక్టివ్గా వాడితే, ఉపయోగయుక్తమైనటువంటి విధానంలో వాడినట్టయితే అది అత్యంత ప్రభావశీలమైన అస్త్రశస్త్రాలను తయారు చేసుకోవడానికి కూడా ఉపయుక్తమైనటువంటి మంత్రబలాన్ని ఇచ్చేటువంటి సమయం అని చెప్పచ్చు. ఇంకొకటి, చాలామంది మేమందరం వచ్చేసి ఉపవాసం చేయండి, గ్రహణం రోజు తినద్దు అని చెప్తున్నాం. ఎందుకు తినకూడదు? అసలు మామూలుగా శాస్త్రీయమైనటువంటి వివరణ ఏమిటంటే, సాధనలో ఉన్నప్పుడు మీరు ఆహారం స్వీకరించామనుకోండి, తీసుకున్నప్పుడు మన శరీరంలో రక్తం మొత్తం కూడా జీర్ణ వ్యవస్థకు వెళ్తుంది. అలా కాకుండా నిరాహారంగా ఉన్నామనుకోండి, అది వెన్నుపూస మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వెన్ను మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు ఇదంతా ఒక సరళ రేఖ మీద రక్త ప్రసరణ అంతా ఉన్నప్పుడు నువ్వు సాధించేటువంటి మంత్రం కానివ్వండి, ఏకాగ్రం చేసినటువంటి శక్తి కానివ్వండి, ద్విగుణీకృతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందువల్ల మంత్ర సాధనలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు అందుకని మీరు గ్రహణం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి తాపత్రయంలో మీరు ఆహారం మానేయండి ఆ రోజు అంటున్నాం. దానికి ఏంటి, మీరు ఆహారం తింటే దోషం అన్నారు, అది విషం అవుతుంది అన్నారు, కాబట్టి మేము తిని చూపెడతాం, ఈ ప్రయత్నాలని. అసలు సాధనలో ఉన్న వాళ్ళకు దాంట్లో అంతరార్థం ఏమిటి అంటే, మీరు ఆహారం తీసుకోలేదు, అప్పుడు శరీరాన్ని మూలాధారం నుంచి వెన్నుపూసని షట్చక్రాలను భేదించేటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయడానికి విశేషమైన బలాన్ని ఈ గ్రహణ సమయం ఇస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే ఆహారం మానివేయడం. ఓకే, తద్వారా ఏంటంటే మీరు ఆహారం మానివేసిన దానివల్ల ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒకదాని వెన్నుపూస మీద కేంద్రీకరించేసరికి మంత్రసిద్ధి కానివ్వండి, లేదంటే మీరు అనుకున్న దైవానుగ్రహాన్ని కానివ్వండి. ఎందుకంటే రవి చంద్రుడు, తర్వాత ఇచ్చేసి భూమి, తర్వాత రాహు కేతువు, ఇప్పుడు వచ్చేసేసి కుజుడు, ఇన్ని గ్రహాలు ఒకే లైన్లో ఉండేసరికి ఎంత ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయంటే
చెడే దాన్ని జయించాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచి బలవంతమైనటువంటి శక్తిగా మారాలి. ఓకే, రాజన్ గారు ఆహార నియమాలు చెప్పారు, పట్టు విడుపు స్నానాలకు సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా అండి. ముందుగా మనకు ఎప్పుడైతే కూడాను సాయంత్రము 27 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం ఉంది కాబట్టి 27 నిమిషాల నుంచి 6 గంటల 27 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఆ సమయంలో మనకు కనబడుతుంది కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు ఉదయిస్తున్నాడో కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా అంటే ఆ ప్రభావంలో ఆ సమయంలో పట్టు విడుపు స్నానం అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ ఉన్నవంటి 27 నిమిషాల వరకు జపాలు చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఉపదేశాలు తీసుకున్నామంటే మంత్రాలు ఏమైనా ఉన్నాయనుకోండి అదంతా కూడాను ఆ రోజు ఆ సమయంలో చేసుకుంటే బాగుంటుంది. మరియు ఆ 27 నిమిషాల పాటు కూడాను ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఇదివరకు కూడా అన్నారు ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలన్నా ఇంకా ఏదైనా చేయాలన్నా కూడా దాన్ని 27 నిమిషాల తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, దాని గురించి మాట్లాడదాం. నందిపట్ల గారు, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మంగళవారం చంద్రగ్రహణం తర్వాతి రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి, దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. సరే, ఆ రోజు పెళ్లి పెట్టుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం ముందు చేస్తాం, లేకపోతే పిండి వంటలో లేకపోతే స్వీట్సో ముందు చేస్తాం. మరి ఇప్పుడు గ్రహణ కాలంలో ఆ స్వీట్స్ ఆహార పదార్థాలు ఉన్నట్టే, మరి వాటిని ఇప్పుడు పెళ్లి రోజు తినాలా వద్దా? దర్భపల్లి వేసుకుని తినేయడమేనా? ఏమిటి సొల్యూషన్ ఏంటి? అంటే ఇదొక్కటే కాదు, పెళ్లికి ముందు వస్తూ అన్న ఈ గ్రహణాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా పెళ్ళిళ్ళు జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే నాకు తెలిసి కూడా 4వ తారీఖు కూడా వివాహం అనేటువంటిది కూడా కొంతమంది పెట్టి ఉన్నారు. కానీ శాస్త్ర ప్రకారం కనుక మనం వెళ్ళదలిస్తే ఈ పాల్గొన పౌర్ణమి అనేటువంటిది మదన పౌర్ణమి, కామదహనం జరిగినటువంటి సంబంధించినటువంటిది. అంటే ఏంటి దీని ఉద్దేశం అని అంటే, మనకందరికీ తెలిసిందే మన్మధుడు మరణించినటువంటి రోజుగా చెప్పబడింది. దంపతుల మధ్య ఆకర్షణకి కారణం కూడా మన్మథ స్వరూపమే కదా. ఆ మన్మధుడే దహించినటువంటి సందర్భంగా ఉన్నటువంటి ఈ యొక్క పాల్గొన పౌర్ణమిని బేస్ చేసుకొని వాస్తవానికి పూర్వకాలంలో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కిందట ఈ పాల్గొన మాసంలో ముహూర్తాలు అనేటువంటివి త్యజించారు. కాలానుగుణంగా ఒక పక్షం రోజులకు ముందు, పక్షం రోజుల తర్వాత అన్నట్టుగా, తర్వాత కాలానుగుణంగా ఒక వారం రోజులకు ముందుకి, వారం రోజుల తర్వాత మన్మథ పౌర్ణమి తర్వాత త్యజించారు. కానీ ఇప్పుడు ఏ గ్రహణం ఏ నక్షత్రంలో అయితే పడుతుందో ఆ నక్షత్రానికి 6 నెలల వరకు కూడాను ముహూర్తం అనేటువంటిది ఉండదు. అదృష్టం కొద్దీ పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి అసలు పుబ్బా నక్షత్రంలో పూర్వత్రయాలలో వివాహాలు కానీ ఏ శుభకార్యాలు చేరు. పుబ్బా నక్షత్రం ఒకటి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర, ఈ 3 నక్షత్రాల్లో అసలు ఎక్కడా కూడా ఏ పండితులు సిద్ధాంతులు కూడా ముహూర్తాలు పెట్టరు. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటిది మనకు దాటిపోయింది. కాకపోతే మీరు అన్నట్టుగా వివాహాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ వివాహాలు అనేటువంటివి వాస్తవానికి ఒక గ్రహణం ఏర్పడిన 5 రోజుల తర్వాత ముహూర్తాలే తీసుకోవాలి. ఉదాహరణకి మీకు చెప్తానండి, మనము మార్కెట్కి వెళతాం, వెళ్ళినప్పుడు అనేక కూరగాయలు ఉంటాయి, మనకు నచ్చిందే మనం తీసుకుంటాం. ముహూర్తాల విషయంలో కూడా సిద్ధాంతకర్తలు కొన్ని పరిహారాలు భంగమైనట్టుగా ముహూర్తాలు ఇస్తారు. పెట్టేటువంటి పండితులు సరైనటువంటి ముహూర్తాలు పెట్టాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం అవసరం. సో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, గ్రహణే ముహూర్తం పెట్టేటప్పుడు గ్రహణం ఉందన్న విషయం తెలుసు కదా, దాన్ని బట్టే పెట్టుకోవాలి తప్పితే పెట్టుకోకూడదు అంటారు. సో విచ్ మీన్స్ మీరు ఒక రకంగా గ్రహణం తర్వాత పెళ్లి ముహూర్తం కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నారు. కృష్ణసుధి గారు, 4వ తారీఖు అసలు గ్రహణ శూలండి. మామూలుగా కనుమనాడు ఏ రకమైన శుభకార్యాలు చేయదు. అవును, మరి గ్రహణ 4వ తారీఖు ముహూర్తం పెట్టే తప్పే కదా స్పష్టంగా. ఇంకోటి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి, కొన్ని వేల. 4వ తారీఖు ముహూర్తం లేనే లేదు, పెట్టడం తప్పు, స్పష్టంగానే తప్పు. తర్వాత మరి ఇప్పుడు ఏంటి? సరే, మీరు దాన్ని కాదని చెప్పేశారు, ఇద్దరు కూడా ఏకీభవించారు, కానీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, వేల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు మరి సొల్యూషన్? ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళలో ఒక గాబరా మొదలవుతుంది కదా. సొల్యూషన్ అంటూ ఒకటి ఉండాలి కదా. సరే, పెట్టేశారు, మీరు చేసుకోకూడదు అంటున్నారు, మీరు పరిహారం ఏంటి? వ్యాపారం చేస్తున్నారు అనకపోతే దానికి సంబంధించిన గ్రహణ పరిహారం చేసుకోండి. ఇంకొకటి ఆహారపరమైన విషయాల్లో ఇందాక అన్నారు మీరు, వండిన పిండి వంటలు ఏమవుతాయి అంతే కదా. శాస్త్రంలో ధర్మసింధువు, నిర్ణయ సింధువు స్పష్టంగా చెప్పినాయి, తైల పక్వాలకు దోషం లేదు. ఓకే, అంటే నూనెతో వేయించి వండిన ఉన్నాయి కానివ్వండి. అలానే మీరు గమనించండి, పులిహోర లాంటివి ఇవి నూనెతో కలుపుతాం,
అలాంటి వాటికి దోషం లేదని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ధర్మసింధువులో ఉంటుంది ఇది And- గ్రహణ సమయంలో. కాదు, నూనె నెయ్యి లేకుండా ఏముంటుంది? కాదండి, మామూలు అన్నం వండాము దోషం. ఓకే అన్నానికి దోషం. ఓకే. అన్నం కూడా ఇప్పుడు చిన్నది ఏదైనా దోషం జరిగితే దాంట్లో నెయ్యి చుక్క వేసి వాడుకోండి అంటాం. అలాంటి వాటికి ఏంటంటే నెయ్యి కానివ్వండి, తైలంతో వండినవి అంటే వేయించి చేసిన వాటికి దోషం లేదు. వీటన్నిటి అలాంటి వాటిని గ్రహణం ముందు వండినవి కూడా తర్వాత వాడుకోవచ్చు స్పష్టంగా. ఓకే. అందువల్ల వాడుకోవడానికి ఆ పదార్థాలకు దోషం లేదు. వాళ్ళు మీరు అన్నదే నాకు ఇందాక ఒక పొద్దున్నే ఫోన్ వచ్చింది. ఓకే. ఆమంతా మేము పెళ్లి కూతుర్ని ఎప్పుడు చేయాలండి, చూసారా? ఇదేం చేయాలండి, ఇదేం చేయాలండి, ఈ ముహూర్తం ఎవరు పెట్టారమ్మా అని. ఎందుకంటే మనం ఒక పురోహితంలో ఉన్నప్పుడు నలుగురు మంచి కోరేటప్పుడు కొన్ని ముహూర్తాలు పంచాంగంలో రాశారు, లేదంటే నక్షత్రం బాగుంది కదా అని వెళ్ళే బదులు దానికి ముందున్నటువంటి సమస్యలు ఏంటి, అది ఎలాంటి ఉత్పన్నం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇది చంద్రగ్రహణం, దానివల్ల తీవ్రత తక్కువగా ఉండదు. ఇక్కడ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ దోషం అంటే దోషమే. కరెక్ట్. కానీ ఇక్కడ పరిహారంలో భాగంగా కృష్ణసుధి గారు చెప్పినట్టు ఆ విధంగా పరిహారాన్ని పాటించవచ్చు. లేదా మనకు పూజా స్టోర్లో దర్భలు దొరుకుతాయి, ఆ దర్భలని ఆ పదార్థాల మీద ఉంచి సరే, ఆహార పదార్థాల మీద అంటే సొల్యూషన్ ఉందిలేండి, మీరు అన్నట్టు గ్రహణ సమయంలో. కానీ మరి పెళ్లి అనేది కూడదని అంటున్నారు కదా, దాని గురించి శాస్త్ర ప్రకారం అయితే కూడదండి. ఓకే, వెల్ కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇంట్రడక్షన్లో చర్చించినట్టుగా రజితా శ్రీ గారు, ఆపరేషన్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓకే, మనకి కనిపించేది గ్రస్తోదయం కేవలం 20 నిమిషాలు అని అంటున్నారు, కానీ స్టార్ట్ అయ్యేది 3 గంటల 15 నిమిషాల నుంచి 6:47 దాకా. మరి అంత సమయం సర్జరీలు చేయకూడదా, ఆపరేషన్ చేయకూడదా, ఎనీ ఆపరేషన్ ఎనీ సర్జరీ చేయకూడదా? ఇవాళ రేపు అంతా మోస్ట్లీ పెట్టుడు ముహూర్తాలే ఉంటున్నాయి పిల్లలు పుట్టడానికి సైతం. మరి ఏమిటి పరిస్థితి? ఒకవేళ అనుకోకుండా సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ ఈ బిట్వీన్ టైంలో అయితే ఏమిటి పరిస్థితి? వీటి గురించి ఏం చెప్తారు? సార్, మనకి మొదటగా ఈ పిల్లల విషయానికి వస్తే, సర్జరీస్ విషయానికి వస్తే దాదాపుగా పెట్టుడు ముహూర్తాలే ఉన్నాయి. నార్మల్ అవ్వడం అనేది, ఒక బాబు పుట్టడం కానీ ఒక జీవి పుట్టడం అనేది మనం శోభన ముహూర్తం పెట్టేవాళ్ళు. ఎక్కడా కూడా దీనికి ముహూర్తం, బయటికి రావడానికి ముహూర్తం లేదు. ఎప్పుడైతే శోభనం అంటే అక్కడ ఒక జీవి పడేది బయటికి వచ్చే సమయం ముందే నిర్ణయం అయి ఉంటుంది. దాని ప్రకారం చూస్తే ఈ గ్రహణ సమయంలో కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు రావాలి, ఆ జీవి అప్పుడు బయటికి రావాలనే సమయానికే వస్తారు తప్ప మనం పెట్టిన దానికి అవ్వరు. అలా నార్మల్ డెలివరీ అయితే గనక అప్పుడు శాంతులు ఉంటాయి. ఆ సమయానికి సంబంధించిన శాంతులు, గ్రహశాంతులు, దానికి శాంతులు చేపించుకోవడం పరిహారం, తప్పకుండా చేపించుకోవాలి. ఇంకా సర్జరీస్ అంటారా, ఖచ్చితంగా చేయాల్సిందే. గ్రహణం కదా, చెయ్యకూడదు, అర్జెంట్ ఉంటే చేస్తాం కదా, ఆ తర్వాత పరిహారాలు చేసుకోవాలి తప్ప దాన్ని ఆపుకోవడం అనేది చాలా తప్పు. ఓకే, అర్జెంట్ ఉంటే చేస్తాము, కానీ కావాలని ముందుగానో లేకపోతే తర్వాత పోస్ట్ పోన్ చెయ్యగలిగినవి చేస్తారు కదా, చెయ్యలేనివి ఇప్పుడు యాక్సిడెంట్స్ ఉన్నాయి, నార్మల్ డెలివరీస్ ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. అవి ముందే అంటే మనం ఇప్పుడు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఏది చెయ్యట్లేదు, దాని టైంకి అది అవుతుంది అంతే. గ్రహణంలో పుట్టాలి, గ్రహణంలో అవ్వాలి, అది అయిపోయింది, అలాగే అవుతుంది. దానికి పరిహారం తర్వాత చేసుకోవాలి అంతే. గ్రహణం అనే కాదండి, పౌర్ణమి ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు శరీరంలో మనం ఉన్నది దేహంలో 90% 70% వరకు వాటరే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది, బ్లీడింగ్ అవుతుంది ఎక్కువగా అని చెప్పి పౌర్ణమికి కొన్ని రోజుల ముందు, ఒక 5 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆపరేషన్స్ పెట్టుకుంటే చేసేటువంటి వైద్యులకి ఆ రోగగ్రస్తమైన శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఎక్కువగా రక్తము బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం. సడన్ గా ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యాయి, చెయ్యాలి కదండి, నేను చేయను అంటే ఆపలేం కదా. పౌర్ణమికి సంబంధించిన ఆటుబోట్లు ఎక్కువగా సముద్రం మీద ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆకర్షణ వాటర్ని ఆకర్షిస్తుంది చంద్రగ్రహం. అందుకే శరీరంలో ఉన్నటువంటి రక్తం కూడా ద్రవమే కాబట్టి ఎక్కువగా వెళ్ళిపోతుందని చెప్పి మన పురాతన కాలంలో కూడా శస్త్రచికిత్సలు సుశ్రుతుడు, చరకులు వీళ్ళందరూ చేశారు. వాళ్ళు చేసిన పద్ధతిలో కూడా పౌర్ణమిని త్యజించారు. పౌర్ణమి కంటే 2-3 రోజుల ముందు తర్వాత త్యజించారు. ఓకే, నేనైతే కంటి సంబంధమైన చికిత్సలు చేయొద్దని చెప్తాను ఈ టైంలో. ఓకే, ఆ రోజు ఇంకా నేత్ర సంబంధమైన దాంట్లో రవిచంద్రులు నేత్రకారకులు కాబట్టి సహజంగా నేత్ర సంబంధమైన చికిత్సలు చేసినట్టయితే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, అందుకే నేత్రకారకుడు చంద్రుడు, రవి. కుడి కన్ను వచ్చేసి రవిది, ఎడమ కన్ను చంద్రుడి కింద చెప్తాం జ్యోతిష భాగంలో విచారణ చేసేటప్పుడు. అందువల్ల నేత్ర సంబంధమైన చికిత్సలు చేసేటప్పుడు, అలానే హృద్రోగ సంబంధమైన చికిత్సలు కూడా గ్రహణం సమయంలో కానివ్వండి, ఆ సమయాన్ని అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. కనీసం మీరు చేయగలిగితే
ఆ 3 గంటల సమయం ఉంది, ఆ సమయాన్ని అవాయిడ్ చేయండి. కనీసం మినిమం మనకు కనపడే టైం అన్నా అవాయిడ్ చేయండి. ఓకే, ఇప్పుడు రజితాశ్రీ గారు అంటున్నారు నార్మల్ డెలివరీలో ఒకవేళ ఆ టైంలో అయితే దాన్ని మనం ఏం చేయలేం కదా, అవుతుంది కదా అంటున్నారు. కానీ అలా పుట్టంగానే భయపడిపోతారు కదా ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం. ఒకటండి, మీరు తెలిసి జరిగినా తెలియక జరిగినా డెలివరీ అయిన తర్వాత గ్రహ విచారణ చేసినప్పుడు గ్రహణ దోషం ఉండి తీరుతుంది. ఆ రోజు ఎప్పుడు జరిగినా ఉండి తీరుతుంది. ఓకే, అంటే ఆ కాలమే కాకుండా ముందు వెనకలు కూడా ఉంటుంది. దానికి గ్రహణ దోష శాంతి ఉంది, జనశాంతి ఉంది, చేయటమే అంతే. అలా గ్రహణ దోష జనశాంతి చేసుకున్నట్లయితే మీకు దానివల్ల ఉండేటువంటి తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు ఒకటండి, మనం జన్మ సమయం ఎలా అయితే మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుందో ఆ వ్యక్తి యొక్క పుట్టుకకు రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఎక్కువగా చెడగ్రహ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో పుట్టడం వల్ల ఆ వ్యక్తి స్వభావంలో కొంత ఉగ్రత్వము, లేదంటే వచ్చేసి ఒక రకమైనటువంటి తన అన్నదే నెలగాలనేటువంటి పట్టుదల ఎక్కువ స్వభావ సిద్ధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు అలానే మీకు కొన్ని చెప్తారు, దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకునాలు ఉన్నాయని చెప్పి. ఇలాంటివి ఏంటంటే కొన్ని దుశ్శకునాల సమయంలో పుట్టినప్పుడు వెంటనే ఆ పరిహారం జరగకపోతే ఆ స్వభావం అధికమయ్యి ఆ వ్యక్తి లోకంటకుడుగా మారతాడు. అలా ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే మంచి ఉందో చెడు కూడా దానికి ఈక్వల్ బ్యాలెన్స్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి ఈ పరిహారాలను చెప్పారు. ఎప్పుడు కూడా అంతా మంచిగా ఉంటే ప్రపంచం కూడా బాగుండదు. ఓకే, ఎప్పుడైనా ఎనర్జీ అనేది బ్యాలెన్స్ ఎనర్జీ. ఓకే, రాజన్ గారు ప్రయాణాల సంగతి ఏంటి మరి? ప్రయాణాలు ఎప్పుడైతే కూడాను గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదని ఒక శాస్త్రం ఉందండి. ఓకే, ఎందుకు అప్పుడే ఏమైనా ఎమర్జెన్సీ ఉంది తప్పనిసరిగా మనం వెళ్ళాల్సిన తప్పదు అనుకుంటే తప్ప ఆశకు వాయిదా వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదు అంటారు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇప్పుడు రెడ్ మూన్ అంటారు దీన్ని. అంటే రక్తపు సంబంధించిన వంటి చంద్రగ్రహణం. ఈ సమయంలో ప్రయాణం చేయకూడదు అనేసి ఒక శాస్త్రం ఉంది. దానికి కావాలంటే మనం వాయిదా వేసుకోవచ్చు. ఆ వాయిదా వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇప్పుడు 7 వరకు అయింది అనుకోండి, 7:30 తర్వాత స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా కార్యక్రమం మొదలు చేసుకోవచ్చు. కానీ సాధ్యం కాదు కదా నందిపట్ల గారు? వాస్తవమే. ఎందుకనంటే మనకు చెప్పబడినటువంటి శాస్త్రం ప్రకారం ఏంటంటే గ్రహణ సమయంలో విషవాయువులు అంటే మన భూమిని రక్షించేటువంటి కొన్ని పొరలు ఉంటాయి. ఆ పొరలకి అంటే విషవాయువుల ప్రభావం నేరుగా మన భూమి మీద ప్రసరించడం వల్ల బలహీనంగా ఉన్నటువంటి శరీరగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అంటే పడగానే ఎఫెక్ట్ చూపదు. ఇప్పుడు ఏదైనా ఆమ్లము పడింది అనుకోండి, యాసిడ్ పడగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఆ విషవాయువుల ప్రభావము తదనంతర జీవిత ప్రమాణంలో కొన్ని నెలల తర్వాత దాని యొక్క ప్రభావం చూపుతుంది. అందుకనే ప్రయాణాలు ఎక్కువగా తిరగకండి. ఇంట్లో ఉన్నా కానీ ఆ గ్రహణ సమయంలో ఆ విషవాయువులు ఇంట్లోకి వస్తాయేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంటి తలుపులు కిటికీలు అన్నీ కూడాను మూసివేసి ఉంచండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా మనకు శాస్త్రంలో భయపెట్టారు కొంత. అంటే మన శాస్త్ర ప్రకారం కొంత ఉంటే దాన్ని సొంత పైత్యం చేత ఇంకెక్కువగా చేసి కొంతమంది తమ ప్రభావం చూపాలని గర్భిణీ స్త్రీలని ఒక కొయ్యలాగా కూర్చోండి, ఎక్కడికి కదలొద్దు, గాలి కూడా పీల్చుకోవద్దు అవసరం ఉంటే తప్ప అన్నట్టుగా చిత్రీకరించారు. వాస్తవానికి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు సంతోషంగా కూర్చోవచ్చు. ఇప్పుడు మనమందరం కూర్చొని ఎలా కూర్చున్నామో అలా కూర్చోవచ్చు, పడుకోవచ్చు, కానీ నిద్రపోకూడదు. గ్రహణ నియమం ఏంటంటే ఆ సమయంలో నిద్రపోవడం కానీ అలాగే హెయిర్ కట్ చేసుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవడము ఇలాంటివి చేయకూడదు. మామూలుగా మలమూత్ర విసర్జన కూడా చేయకూడదని కొన్న శాస్త్రంలో చెప్పినారు అని చెప్పి అంటున్నారు. కానీ అంటే గ్రస్తోదయం చిన్నదే కాబట్టి ఓకే మీరు చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ఒకవేళ అర్ధరాత్రి గ్రహణ సమయం అయితే పడుకోకూడదు అన్నది, లేకపోతే గ్రహణ సమయం ఎక్కువ ఉంటే ఒక 7-8 గంటలు ఉంటే ఉండదండి. 7-8 గంటలు 6 గంటలు ఉంది కదా, ఇది 3 గంటలు 3 గంటల నుంచి 6:47 దాకా ఉంది. 4 గంటలు దాదాపు 4 గంటలు ఉంది. అంటే మధ్యాహ్న సమయం కాబట్టి దైవనామస్మరణ చేసుకోమన్నారు. ఎందుకనంటే గర్భిణీ స్త్రీలకి ఆ అమ్మాయి యొక్క శరీరము, అందులో ఉండేటువంటి శిశువు కూడా చాలా బలహీనముగా ఉంటారు. ఆ బలహీనమైనటువంటి ఈ విషవాయువుల ప్రభావం ఉన్నప్పుడు మనకు సాధారణంగా గ్రహణం మరియు వ్యాధులు వస్తాయి. ఎంతో మందిని మనం చిన్నతనంలో చూసాం పల్లెటూళ్ళలో. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ గాలి పీల్చకుండా ఉంటే చాలు. ఏది విషవాయువుల గాలి. కానీ దీన్ని వక్రీకరించి అసలు శ్వాసే తీసుకోకూడదు అన్నారు తెలియకుండా. రజితాశ్రీ గారు సొల్యూషన్ ఏంటి మరి? ఇప్పుడు ట్రైన్లో బయలుదేరతారు, 10 గంటలు 15 గంటలు 24 గంటల ప్రయాణాలు ఉంటాయి. ఎక్కడో ఢిల్లీ నుంచి ట్రైన్ ఎక్కుతారు, గ్రహణ సమయం అందులోనే ఉంది, ప్రయాణించకూడదంటే ఇంకా కుదరదు కదా. ఏంటి మరి సొల్యూషన్? ప్రయాణాలు మనం అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ నమ్మే వాళ్ళు ఉంటారండి. గ్రహణాలు, ఈ శాస్త్రం అన్ని నమ్మే వాళ్ళు ప్రయాణం చేయరు. నమ్మని వాళ్ళు చేస్తారు. నమ్మినా కొంతమంది చేయాల్సి వస్తుంది.
అది తప్పించుకోనప్పుడు మంత్ర జపం చేసుకోవడం, వీలైనంత వరకు ఆ లైట్ మన మీద పడకుండా కొంచెం క్లోజ్డ్గా ఉండగలగడం, నామజపం చేసుకోవడం. ఇంకా మనం ఎక్కడున్నా చేసుకోగలిగేది అదే కదండి, అది చేసుకుంటే చాలు. ప్రయాణాలు చెయ్యరు, చాలా వరకు చెయ్యరు గ్రహణంలో. చెయ్యాల్సి వస్తే అదొక్కటే, ఇంకేం లేదు. సింపుల్ క్యూట్ ఆన్సర్. కృష్ణసుధి గారు ఆపదామహత్తారం దాతారం సర్వసంపద. శ్రీరామ భూయోభయన్. ప్రయాణానికి ఇది ఖచ్చితంగా యశోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళ. ప్రయాణం అప్పుడు ఇది స్మరించుకుంటూ ఉంటే ఆ ప్రయాణ సంబంధంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగుతాయని చెప్పి శాస్త్రం చెప్పింది. అది చేస్తే మంచిది. రజిత శ్రీ గారు చెప్పినట్టు ప్రయాణ సమయంలో నామజపం చేసుకోవచ్చు. కాకపోతే ఈ సమయంలో 100కి 75-80% మంది మొత్తం టోటల్గా బయటనే ఉంటారండి. ఇంట్లో ఉండేవాళ్ళు హోమ్ మేకర్స్, వృద్ధులు, బాలురు తప్ప. అంటే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. చాలామంది బయట ఉంటారు. అందులో అమ్మగారు చెప్పినట్టు కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు నామజపం చేసుకుంటుంటారు. అయితే పట్టు స్నానము, విడుపు స్నానం అనేటువంటిది ఈ గ్రహణ సమయంలో జరగాలి. కాబట్టి అయ్యో మనం ఇంట్లో లేకపోతాం, ఎందుకంటే ట్రైన్ జర్నీలో ఉంటారు, బస్ జర్నీలో ఉంటారు, హాస్పిటల్స్లో ఉంటారు, రోడ్డు మీద ఉంటారు, ఎక్కడో చోట అందరూ బయటే ఉంటారు, ఆఫీస్లో కూడా ఉంటారు. ఆఫీస్ సెలవు ఇవ్వరు కదా. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క అమృతమైనటువంటి పుణ్యకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి ఉంటుంది. ఇంట్లో ఉంటే జపం చేసుకున్నాం, స్నానం చేసేవాళ్ళం కదా అని. కానీ దీనికి మనకు శాస్త్రంలో సొల్యూషన్ ఉంది, మార్గం ఉంది. ఏం చెయ్యాలి అంటే మనం ఒక చిన్న వాటర్ బాటిల్ తెచ్చుకుంటే చాలు. పెట్టుకొని గ్రహణం 3:19 ప్రారంభమవుతుంది కదా, ఆ సమయంలో నీళ్లు తీసుకొని గంగాని స్మరించుకుంటూనైనా, లేదా గాయత్రి మంత్రం చల్లుకొని 3 సార్లు, లేదా నీళ్లు తీసుకొని పుండరీకాక్ష అని 3 సార్లు చల్లుకొని, అప్పుడు మళ్ళీ నీరు తీసుకొని మన కుడి బొటన వేలు, ఎడమ బొటన వేలుని తడుపుకుంటే చాలు, స్నానం ఆచరించినట్టు. పట్టు స్నానం ఆ సమయానికి ఆ విధంగా భావన. తర్వాత వీలు కుదిరినప్పుడల్లా వర్క్ చేస్తున్నైనా, వర్క్ ఈజ్ వర్షిప్. మన వర్క్ని మనం చెడగొట్టుకోకుండా ఉండి, మనకు ఖాళీ సమయంలో దొరికినప్పుడల్లా కూడా నామజపం, గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, శివ సహస్రనామం, విష్ణు, లలిత, హనుమాన్ చాలీసా, గురు చరిత్ర, గురు అష్టకం, కాలభైరవాష్టకం చాలా ఉన్నాయి, అన్నీ పారాయణం చేయాలి. ఎందుకంటే మామూలు సమయంలో 1000 సార్లు జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఈ యొక్క గ్రహణ సందర్భంగా ఒక్కసారి స్మరించినా అంతే ఫలితం ఉంటుంది. మళ్ళీ విడుపు కూడా మళ్ళీ మనం మొదలైతే 3:19 ఎలా అయితే ఆఫీస్లో కూర్చొని బయట ఉండి చేశామో, మళ్ళీ అలాగే నీళ్లు గంగా గంగానుకుంటూనైనా పుండరీకాక్ష శిరస్సును చల్లుకోవడం, కుడి బొటన వేలు, ఎడమ బొటన వేలు కాలికి సంబంధించి విడుపు కూడా అంతే. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గ్రహణాలు అనేసరికి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో, మిగిలిన వాళ్ళ సంగతి వదిలేసేయండి, ఎక్కువ మంది గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి టెంపుల్ క్లోజ్ చెయ్యరు కాబట్టి అక్కడ ఏదో విశేషం జరుగుతుంది, కనకధార కురుస్తుంది కాబట్టి ఆ రోజుల్లో అక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ పూజలు చేస్తే బాగుంటుంది, విశేష ఫలితం కలుగుతుందని ఈ మధ్య శ్రీకాళహస్తి టెంపుల్ గ్రహణం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వెళ్తారు, ఇప్పుడు 6:45కి అయిపోతుంది, 7:30కి మళ్ళీ ట్రైన్ ఉంటుందో, లేకపోతే బస్సు ఉంటుందో, లేకపోతే కారు వేసుకుని వెళ్తారు, అక్కడి నుంచి బయలుదేరతారు. సో ఆ పూజలు చేయనివ్వండి, మంచిదే, నేనేం కాదంటలేదు. బట్ 6:45 తర్వాత గ్రహణం విడిపోయిన తర్వాత స్నాన జపాలు ఉంటాయో లేవో తెలియదు కానీ ఇమీడియట్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఏమనాలి? గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మనం నిత్యాది కార్యక్రమాలు యథావిధిగా మనం చేసుకొని మనం ప్రయాణం చేయవచ్చునండి, తప్పేమీ లేదు. గ్రహణ శూల ముందు ఉంటుంది. ఎందుకనంటే గ్రహణ వేద, గ్రహణ శూల అనేటువంటిది ఈ సంబంధించినటువంటిది చంద్రగ్రహణానికి 3 యామములు, అంటే 9 గంటల ముందు, సూర్యగ్రహణానికి 4 యామములు, 12 గంటల ముందు గ్రహణ శూల ప్రారంభమవుతుంది. అయితే ఈ గ్రహణం అయిన తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఇది కూడా మరుసటి రోజు వరకు, అనగా సూర్యోదయం తర్వాత ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒక రోజు గడిచిపోతుంది కాబట్టి. ఓకే, కృష్ణసుధి గారు, ప్రయాణాలు చేయొచ్చా గ్రహణం అయిన వెంటనే? ఆ రోజు చేయడానికి తప్పలేదు, తర్వాత మానేమంటారు. ఆ రోజు చేయడానికి తప్పలేదు, గ్రహణం అయినామంటే బయలుదేరచ్చు. గ్రహణం తర్వాత ఇప్పుడు ఎందుకంటే మేము కూడా కొన్ని సాధనల కోసం కొన్ని ఊళ్ళు వెళ్తాం, వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో కూర్చొని జపం సాధన చేస్తాం. ఆ నైట్ బయలుదేరితే తప్పలేదు, ఎందుకంటే బింబ దర్శనం అయిపోతుంది. కొన్ని ఇది ఎప్పుడు సమస్య వస్తుందంటే అండి, ఇప్పుడు మనకు చంద్రగ్రహణం మనకి వచ్చి, ఈ గ్రహణం ఏంటంటే విడుపు మనకి తెలుస్తుంది. అవును, కొన్ని చోట్ల విడుపు తెలియదు. ఇప్పుడు ఉంది 3 గంటలకు ప్రారంభం అవుతుంది, వాళ్ళకి వచ్చేసేసి గ్రహణం యువతలకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి గ్రహణం విడుపు వాళ్ళకి తెలియదు. అలా సూర్యోదయం అయిపోతుంది ఇతర అమెరికా ఖండంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళకి వచ్చేసరికి విడుపు బింబం కనపడలేదు కదా, అప్పుడు వాళ్ళు ప్రయాణం మానేయాలి. మరి ఇప్పుడు ఆయన వేరుగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుందంటే, మీకు ఎప్పుడైతే గ్రహణం తర్వాత విడిచినటువంటి పూర్ణ సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ దర్శనం అయినట్లయితే ఆ తర్వాత ఆ గ్రహణం ముగిసినట్లే లెక్క. ఎప్పటి వరకు దర్శనం కాదో వాళ్ళ గ్రహణం ముగియలేదు.
కాబట్టి ఏంటి తర్వాత రోజు చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళ గ్రహణం ముగిసినట్లు. ఇది చంద్రగ్రహణం కంటే సూర్యగ్రహణం విషయంలో చాలా పర్టిక్యులర్. ఎందుకంటే సూర్యుడు చాలా వాటికి జగత్ మొత్తానికి కూడా ఆయన వెలుగునిచ్చేవాడు. కాబట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణం విషయంలో ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ బింబ దర్శనం అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు చంద్రోదయం అంటే అప్పటిదాకా గ్రహణంలో ఉన్నట్టు. నెక్స్ట్ రోజు ప్రయాణం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరినైనా మామూలు పల్లెటూరులో నెక్స్ట్ రోజే సోలా అంటుంటే మీరు అదే రోజు సాయంత్రం కూడా ఆ రోజు సాయంత్రం చేయొచ్చు. ఆ రోజు చేయొచ్చు. సంక్రాంతి ఉందండి, ఇంట్లో ఆడబడి సంక్రాంతి రోజు సాయంత్రం అని పంపిస్తాం కానండి, కనుమ నాడు ఎవరు పంపించరు. అవును, కనుమ దోషం. ఎందుకంటే తర్వాత రోజుకు దోషం ఉంటుంది అది. అందువల్ల ఇప్పుడు కూడా అంతే, గ్రహణం తర్వాత రోజును మనం ఎలా అయితే సంక్రాంతి రోజు తర్వాత రోజు కనుమ అంటున్నాము, గ్రహణం తర్వాత రోజును కనుమని అంటారు. అందువల్ల గ్రహణ శూల దోషం తర్వాత రోజు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇందాక మీరు వివాహ విషయాల్లో కూడా అడిగిన దానికి అదే సమాధానం. ఎందుకంటే తర్వాత రోజు శుభకార్యాలు వర్జించమని స్పష్టంగా చెప్పింది శాస్త్రం. మీరు ఆ రోజు శుభకార్యం చేసుకుంటున్నామంటే మీ ఇష్టం, మీ ఇష్టమే శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఆ తప్పును శాస్త్రానికో శాస్త్రజ్ఞుడికో ఆపాదించడం కరెక్ట్ కాదు. చేసుకుంటూ తప్పు చేస్తూ దానికి ఇంకేదైనా సొల్యూషన్ ఇవ్వండి అంటే కరెక్ట్ కాదు. ఓకే, ఇంకొక మాట బాగా వినిపిస్తోంది ఈ మధ్యకాలంలో, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అని చెప్పి గ్రహ కూటములు నడుస్తూ ఉంటాయి. ఐ థింక్ ఇప్పుడు చతుర్దశ కూటమి నడుస్తున్నట్టుంది, 4 గ్రహాలు నడుస్తూ ఉంటుంది. చంద్రుడు కలిస్తే 5వ గ్రహం కూడా అయిపోతుంది, పంచగ్రహ కూటమి అవుతూ ఉంటుంది. మరి ఒకవేళ నేను అంటున్నాను సప్తమంలో ఉన్నారు చంద్రుడు, రవి సప్తమంలో ఉన్నారు. అదే ఒకవేళ కలిస్తే పంచగ్రహ కూటమి రావడానికి ఎంత శుక్రుడు వెళ్ళిపోతున్నాడు, అవతలకు వేరే ప్లాంట్ మూవ్ అవుతున్నాడుగా. సో ఈ పంచగ్రహ కూటమి ఆ చతుర్దశ కూటమి సమయాల్లో గ్రహణం వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? దానికి ఎప్పుడైతే కూడా సమయ సందర్భాల్లో మనం చూసుకోవాలండి. ఎప్పుడు పట్టు విడుపు సమయం మన వస్తూ ఉంటుందో మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఎప్పుడైతే కూడాను పంచమి కూటమి గ్రహ ఏర్పడుతుందో ఆ సమయం ఎందున మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఏమంటారు, మనము పుణ్యక్షేత్రాలు ఉన్నామా, తీర్థయాత్రలు ఎక్కడ కాశీ, రామేశ్వరం అటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నామనుకోండి, ఆ క్షేత్రాలు ఉన్నామంటే అయితే నది స్నానాలు చేసుకొని చక్కగా జపాసనాలు చేసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలకు లభ్యం. ఓకే, రజితశ్రీ గారు, ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలో గ్రహణం రావడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ కూటమిలో కన్నా గ్రహణం అనేది ముందు చూడాలండి. ఓకే, గ్రహణం అనేది ఎప్పుడూ కూడా శకునాలే. మనకి పురాతన రాజుల కాలం నుంచి మన శాస్త్రం మొత్తం చెప్పేది గ్రహణాలు అనేవి మనకి ప్రపంచంలో ఏమవుతాయి, నీలో ఏమవుతుంది, నీ చుట్టూ ఏమవుతుంది, ఒక శకునాలుగా భావిస్తాం. ఓకే, అయితే గ్రహ కూటమికి గ్రహణానికి అయితే గ్రహ కూటమికి ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు గ్రహ కూటమి ఏ భావంలో ఉంది, ఏ రాశిలో ఉంది. ఇప్పుడు నిజానికి కుంభరాశిలో ఉంది గ్రహ కూటమి. కుంభరాశి అనేది వాయుతత్వము. అక్కడ అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే వాయుతత్వ రంగాల్లో చాలా ఇబ్బందులు రావడము, చేంజెస్ రావడము, అక్కడ ఏదో ప్రభావం చూపిస్తుంది. అలాగే అక్కడ శతభిష నక్షత్రం ఉంటుంది. అంటే మనకి ఇంకేమవుతుంది, వైద్య రంగంలో ఏదైనా మార్పులు, కొత్త టెక్నాలజీ రావడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఆ గ్రహ కూటమి ఆ రాశిని ప్రభావితం చేసి ఆ రంగాలని ప్రభావితం చేస్తుంది. అలాగే సైబర్ క్రైమ్స్ కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ మార్పులు కానీ అలాంటివి వస్తాయి. అలాగే ఇప్పుడు గ్రహణం మనకి సింహరాశిలో అవుతుంది. అంటే ఏమవుతుంది, పుబ్బా నక్షత్రం సినిమా రంగంలో ఏవైనా కాంట్రవర్సీలు రావడం, ఏవైనా అలాంటి రంగంలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం. అలాగే రాజకీయ రంగాల్లో సింహరాశి అనేది రాజకీయం కాబట్టి నా క్వశ్చన్, ఈ గ్రహ కూటమిలో అలా చూడాలి. గ్రహ కూటమి కాబట్టి గ్రహణం వస్తుంది కాబట్టి ఇది దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అదే చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంటుంది. అంటే రొటీన్ గా వచ్చే కూటమిలో ఇంపాక్ట్ కాకుండా ఈ గ్రహణం కారణంగా అది ఏమైనా ఇంటెన్సిఫై అవుతుందా, తగ్గుతుందా, మంచిగా చెడా అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, మీకు చెప్తానండి. ఇప్పుడు గ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా అంటే మనము ఎప్పుడు కూడా చరిత్రని అనుసరించి మనం వెళ్ళాలి. మనకు మహాభారత యుద్ధ కాలమే తీసుకున్నాం. మహాభారత యుద్ధ కాలానికి ప్రారంభానికంటే ముందు ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు ఫిబ్రవరి 17వ తారీఖు రోజున అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడింది. మన భారతదేశంలో కనిపించలేదు. కానీ మళ్ళీ ఈ యొక్క 3వ తారీఖు రోజున చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి గత సంవత్సరం వెళ్ళండి, 2025 మార్చిలో సూర్యగ్రహణం ఏర్పడింది, శనిగ్రహం మార్పు కలిగింది. మీరన్నట్టు చాతుగ్రహ కూటమి అన్నా కదా, షష్టగ్రహ కూటమి అప్పుడు ఏర్పడింది ఆ సమయంలో గత సంవత్సరం. తదనంతరం మన భారతదేశంలో కనిపించదండి, మనకు ప్రభావం ఉండదండి. ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రభావము ఈ సృష్టికంతా కూడా ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ఆ గ్రహాలకి గ్రహణం ఏర్పడుతున్నప్పుడు భూమి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మన దేశంలో కనబడకపోయినా
ఏప్రిల్ 26వ తారీఖు రోజున జరిగింది పెహల్గాం దాడి, మన భారతదేశంలో కోల్పోయాం. ఇప్పుడు కూడా గ్రహణాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ప్రభావితము ఎక్కువగా చేయవు, కొద్ది మొత్తంలో చేస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి దుస్సంఘటనలకి భవిష్యత్తులో జరిగేటువంటి వాటికి సూచిక. రాజాది నవనాయకుల ఫలితాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, పంచాంగ సమయం కాదు, ఇంకా టైం ఉంది. కానీ గ్రహణం ఈ రాజాది నవనాయకుల మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. 2-3 రోజుల క్రితం ఏం జరిగిందో చూసాం మనం. ఇవాళ జరిగింది కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ గ్రహణం వల్ల ప్రపంచ దేశాల చాలా దేశాలకు అరిష్టం. నా దృష్టిలో అయితే ట్రంప్ ఆయుర్భంగానికి అవకాశం ఉంది ఆయన వ్యక్తిగత జాతకం ప్రకారం. ఓకే, ఎందుకు అంటే ఇది యుద్ధం జరుగుతోంది కంటిన్యూస్గా, ఒక దేశంతో ఒక దేశం, ఇంకో దేశంతో ఇంకో దేశం. యూరోప్ ఖండం చాలా వరకు నాశనం అవ్వబోతోంది. ఇది జరిగేటువంటి పరిణామాల కింద చెప్పచ్చు. ఎందుకు అంటే నేనే చెప్పాను, ఈ 2026 ప్రారంభమైన తర్వాత ఇటలీ మీద తీవ్రమైనటువంటి సముద్ర ప్రభావం వల్ల నష్టం ఉంటుందని. వెంటనే తుఫాన్ వచ్చింది, దానివల్ల ఎఫెక్ట్ అయింది, ఇటలీ చాలా నష్టపోయింది వరుసగా. ఇటలీ మీదకి కొన్ని నగరాల్లో తుఫాన్తో వరదలు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు జరిగే దాంట్లో యూరోప్ ఖండం తీవ్రమైన నష్టాన్ని గురి కాబోతున్నది. అదేవిధంగా వచ్చేసి పసిఫిక్ సముద్రం మధ్యంలో ఉండేటువంటి దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కావచ్చు, ఈ దేశాల్లో సముద్రం నుంచి వచ్చేటువంటి ఉపద్రవాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది. దాంతోపాటుగా జరిగేటువంటిది విపరీతమైనటువంటి కంటేజియస్గా ఉండేటువంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఎందుకు అంటే పుబ్బా నక్షత్రం సహజంగా ఏంటంటే అలాంటి నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్ర స్వభావం. అందులో ఏంటంటే దీంట్లో 4 గ్రహాలు ఎదురుగుండా ఉన్నాయి రాశిలో, వాటి దృష్టి అనుకోండి, లేదంటే సమసప్తకంలో ఉన్నాయి. చంద్రుడు, రవి, కుజుడు, అలానే బుధుడు, రాహు, అలానే చంద్రుడు, కేతు వల్లది ఏంటంటే ప్రభావం ఫస్టే మీకు చెప్పాను, కనపడని ప్రభావం ఎక్కువ ఉంటుంది. విధ్వంసం బయటికి కనపడేది వేరు, అంతర్గతంగా జరిగే విధ్వంసం వేరు. కేతు అనే వాటికి తలలేదు. అందువల్ల కేతుగ్రస్త గ్రహణంలో ఏంటంటే అనాలోచితంగా చేసేటువంటి చర్యలు, ఆలోచన లేకుండా ఎవడో ఏదో చేసుకెళ్ళిపోతాడు. దానివల్ల నష్టం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కొన్ని దేశాలు ప్రపంచ పటంలో కనుమరుగైపోతాయి. అంత తీవ్రమైన విధ్వంసం జరగడానికి ఈ గ్రహణం కారణం అవుతుంది. సో యుద్ధాలు ఇంకా జరుగుతాయంటున్నారు? ఖచ్చితంగా జరుగుతాయి, ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు మీరు గమనించుకుంటే మీరు ఈ గ్రహణాన్ని తేలిగ్గా తీసుకోకూడదండి. ఇంతకుముందు ఎన్నో రకాలుగా చాలా దేశాలు యుద్ధ వాతావరణకు ముందుకెళ్ళాయి, కానీ ఏది డైరెక్ట్గా ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గ్రహణం ఏర్పడుతున్న 2-3 రోజుల ముందనే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు జరిగే యుద్ధాల సంగతి ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా, చైనా, తైవాన్ ఇలాంటివి ముందుకు సాగుతాయండి. అప్పటికి అధికారికంగా వస్తాయి. కేవలం ఈ గ్రహణం అనే కాకుండా ఇప్పుడు గురువు 2032వ సంవత్సరం వరకు అతిచారంలో ఉంటాడు. ఒకే రాశిలో ఒక సంవత్సరం ఉండాలి, కానీ 2-3 రాశులు ఒకే సంవత్సరంలో తిరుగుతూ ఉంటాడు. ఈ కారణం చేత మనకు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, గురువు ఎప్పుడైతే అతిచారంతో ఎక్కువగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటున్నాడో అక్కడ ప్రపంచ వినాశనం జరుగుతుంది. 2032 ఈజ్ ఎ డెడ్ లైన్ అండి మనకు. ఈ లోపల చాలా మటుకు ప్రపంచము చాలా కోల్పోతుంది. భూమి కానీ భారం కానీ చాలా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ కూడా ఇదే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అని చెప్పి, ఇప్పుడు ఈవెన్ ఇరాన్ మీద ఎప్పటి నుంచో ఎక్కువ పెట్టింది అమెరికా. ఇదిగో కొట్టేస్తాను, అదిగో కొట్టేస్తానని చెప్పి చాలా రోజుల నుంచి అంటోంది, మళ్ళీ వెనకడుగేస్తాం, చేస్తుంది, పెడుతుంది. ఎగ్జాక్ట్గా గ్రహణానికి 2 రోజుల ముందు. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అలా ఏమన్నా కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగానండి. సింహరాశిలో ఏర్పడుతుంది. సింహరాశి అనేటువంటిది అంటే నవనాయకుల్లో రాజు లాంటి గ్రహం. ఏం చెప్పబడుతుంది? ఏదైనా దేశాధ్యక్షులకి సంబంధించినటువంటి మరణం కానీ సంభవిస్తుందని చెప్పి ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మన టీవీలోనే ఇరాన్ అధ్యక్షుడు ఖుమేనీ చనిపోయాడని చెప్పేసి, అంటే ఇవన్నీ కూడా గ్రహణ ప్రభావం అండి. దేశాధ్యక్షులు, పేరు పొందిన వ్యక్తుల మరణాన్ని సూచిస్తాయి. కృష్ణసుధి గారు అన్నట్టుగా ట్రంప్ గారి యొక్క ఆవిర్భావాన్ని కూడా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ప్రపంచానికి శాసించేటువంటి రాజ్యము అమెరికా. ఇప్పుడు మొత్తం నవగ్రహాల్లో రాజు లాంటి వాడు. ఆ రకంగా కూడా ఇబ్బంది, పతనం అనేటువంటిది ప్రారంభమవుతుందండి. అనేక విధాలుగా యుద్ధాలు అనేటువంటివి జరిగే అవకాశాలు ఈ యొక్క గ్రహణ ప్రభావం సూచిక. రాజన్ గారు, ఏ దేశాలకు అరెస్ట్ ఉందంటారు? మనకి ఇప్పుడు శాస్త్రాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, దుబాయ్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఏమండి, తర్వాత భారతం పైన కూడాను ఒక చెరుకను ఉందన్నట్టుగా మనకు దాని శాస్త్రాలు తెలుస్తుంది. ఈ యొక్క గ్రహ కూటమి అనేది
ఎప్పుడైతే కూడాను ఈ సూతకం ఏర్పడిన తర్వాత దీని ఒక ప్రభావం అనేది కనపడుతుంటుంది. ఏది బాగుంది ఏది బాగాలేదు అనేసి దానిపైన దృష్టి పెట్టి ఇప్పుడు దానిపైన ఈ యొక్క వారు జరగడానికి అవకాశాలు కనపడుతుంటాయి. రజితా శ్రీ గారు, ఏ దేశాల మీద గ్రహణం ఎఫెక్ట్ ఉంది? ఏ దేశాలు అరిష్టానికి వెళ్ళొచ్చు? ఇప్పుడు పెద్దలందరూ చెప్పిందే అండి, మనం చూస్తున్నాం. హిందీ సంబంధం అంటే రష్యా కానీ, లేదంటే దుబాయ్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అమెరికా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇండియాకి ఇప్పుడే ఉండకపోవచ్చు. ఇప్పుడే ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేంత అవకాశం ఇండియాకి ఉండకపోవచ్చు. ప్రపంచంలో మనకి అటువైపు ఉన్న ఈశాన్య దేశాలు కానీ, ఈ ఇరాక్, ఇరాన్ ఇలాంటివన్నీ హిందీకి ఉన్నాయి కదా, అరబ్ దేశాలు, అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేవి ఉండవచ్చు. సో ఈ గ్రహణం ఇంపాక్ట్ తోటి ఇండియా పాకిస్తాన్ వార్ సంథింగ్ లైక్ అలాంటిది ఇప్పుడేమీ లేదు. ఓకే, ఇంతకు ముందు మన డిస్కషన్కి ప్రారంభానికంటే ముందు కృష్ణసుధి గారితో మాట్లాడినప్పుడు చర్చ వచ్చింది. ఉన్నప్పుడు అనుకున్నటువంటి సంఘటన ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువగా ప్రభావితం. ఓకే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మిడిల్ ఈస్ట్కి పెద్ద గ్రహం ఉంది కదా అడ్డు, ఇజ్రాయెల్ రూపంలో. కృష్ణసుధి గారు, ఈ అరిష్టాలు దేశాలకు సంబంధించి చర్చించేటప్పుడు పంచాంగం చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారం జరుగుతుంది అనుకోవాలా? ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు గ్రహణాన్ని చూపించి దానివల్ల జరిగిందని చెప్పుకోవాలండి? పంచాంగం మేమేం చెప్తాం, గ్రహణాలను కూడా కన్సిడర్ చేసే చెప్పాలిగా. ఓకే, నవనాయకులను తీసుకుంటున్నాం, ఆ సంవత్సరంలో జరిగేటువంటి ఉత్పాత యోగాదులు ఏంటో చూసుకోవాలి. షష్టగ్రహ కూటము, షష్టగ్రహ కూటము, సప్తగ్రహ కూటము, ఆ కూటములు ఏమొస్తున్నాయి, ఏ సమయంలో వస్తున్నాయి, అదంతా గణితమే కదండి. అదంతా చేసిన తర్వాతగా లాస్ట్కి మేము ఇచ్చే రిపోర్టు. ఇప్పుడు మనకి ఒక శాస్త్రం ఉంది సార్, రెట్టమ శాస్త్రం అని చెప్పి. ఆ రోజుల్లో ఆయన పెద్దానికి వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పి రెట్టుడు అవును, ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. అవును, ఆయన ఏం చెప్తాడు, ఆయన చాలా వాటిలో ఇలాంటి వాటిని ఒప్పుకున్నాడు. ఆ శాస్త్రంలో కూడా దీని రిలేటెడ్గా ఉన్నప్పుడు వరుసగా 10 సంవత్సరాల కాలం పాటు గురుడు రాశిత్రయంగా సంచారం చేస్తాడు. దాని తర్వాత ఈ రకం, ఎందుకంటే దానికి కొన్ని ఇండికేషన్స్, 1 సంవత్సర కాలంలో అంటే ఒక మనకి ఉగాది నుంచి ఉగాది లోపల ఇన్ని గ్రహణాలు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత ఈ రకమైన ప్రభావం ఆయన. దీంతోపాటు మీరు కాలజ్ఞానం కూడా తీసుకోండి. కాలజ్ఞానంలో కూడా స్పష్టంగా కొన్ని దేశాల పేర్లతో సహా చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన వేరే అమెరికా దేశాలు కానివ్వండి, దక్షిణ అమెరికా గురించి చెప్పాడు. అలానే వచ్చి ఈ గ్రహణం కూడా మీరు గ్రహణ గతి గమనించండి. గ్రహణం ఏ దేశాల నుంచి ప్రయాణం చేస్తుంది, ఆ చేసేది సింహరాశిలో ఉంది. సింహరాశి ఏ దేశాల మీద ప్రభావం చూపెడుతుంది, వాటి ప్రకారం మనం గమనించినట్టయితే ఎక్కువగా అమెరికా ఖండం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కెనడా కానీ, అలానే అమెరికా కానివ్వండి, తర్వాత వచ్చి కింద ఉండే దక్షిణ అమెరికా కంట్రీస్. కానీ అమెరికాయే మిగిలిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తుంది కదా, అమెరికా ఉంది కదా ఇప్పుడు. అలానే మాట్లాడుకుంది. మామూలుగా మనం పేరు చూస్తాం సార్, ట్రంప్. ఏం పేరు చెప్పండి, పుబ్బా నక్షత్రం కాదా, మోటా టీటు పుబ్బా, ఆయన కూడా కొడుతుంది. ఇప్పుడు అందరినీ కొట్టాడు. ఇప్పుడు మామూలుగా చెబుతాం కదా, కొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడు పోచమ్మ కొట్టిందని, ఆ పోచమ్మే కొడుతుంది ఈ విగ్రహణ రూపంలో అమెరికాని. నేనే గొప్పవాడిని అనుకుంటున్నారు కదా, అందుకని ఆయన కొట్టే టైం వచ్చింది. ఇప్పుడు గ్రహణ రూపంలో వచ్చేసేసి ఆ దేశానికి ఎంత నష్టం జరుగుతుందో చూడండి. పైకి కనపడుతున్నంత మేడిపండు లాంటి పరిస్థితి అమెరికాకు ఉంది ప్రస్తుతం. ఆర్థికంగా చూసుకున్నా, రాజకీయపరమైన విధంగా చూసుకున్నా, అక్కడ జీవన విధానం పరంగా చూసుకున్నా, అదొక పరాకాష్ఠకి ఇలాంటి పతనానికి అంచున ఉందని చెప్పచ్చు అమెరికా. ఓకే, నేను ఈ ప్రశ్న అడగకపోతే మన ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు ఏంటి ఈ క్వశ్చన్ ఇంకా అడగలేదని కూడా అంటారు. బంగారం వెండి ధరల మీద ప్రభావం ఏమన్నా చూపిస్తుందా గ్రహణం? గ్రహణము మనకు శాస్త్రంలో జ్యోతిష్య ప్రకారము సంబంధించి ప్రతి సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉంటాయని చెప్తుంది. కానీ దీని ప్రభావం వల్ల బంగారం అనేటువంటిది నిత్యావసర వస్తువులకి మాత్రమే చెప్పబడదు, కానీ ఇది ఆభరణాలు. కాబట్టి ఆభరణానికి సంబంధించింది ఎక్కడ కూడా శాస్త్రంలో ఇతమిద్దంగా ఇలా ఉంటుందని చెప్పలేదండి. దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం. గురువు సంచారం మారినప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది అలా చెప్పొచ్చు, కానీ గ్రహణం నుంచి చెప్పలేరు. ఓకే, ఓహో, అయితే ఇప్పుడు బంగారం పెరుగుదలకి కారణము గురు సంచారమేనంటారా? 100% విలువైన లోహాలన్నీ గురు కంట్రోల్లో ఉంటాయి. గురుడు మంచి ప్లేస్ లో, ఇప్పుడు మిథున రాశి వాణిజ్య రాశి అండి. అందువల్ల మిథునంలో ఉన్నాడు. ఇవాళ ఉన్న రేటు గంట తర్వాత మారింది, మధ్యాహ్నానికి మారింది, సాయంత్రానికి మళ్ళీ పెరిగింది. వెండి బంగారం రేట్లు ఎట్లా వణికించినాయి చూడండి. నిన్న మొన్న చెప్పండి, ఎప్పటిదాకా ఇది క్లూ ఇచ్చినట్టు అవుతుంది? జూన్ 6వ తారీఖు ఈ సంవత్సరం, అక్టోబర్ వరకు, ఈ సంవత్సరం జూన్ 6 దాకా పెరుగుదల తర్వాత కూడా పెరుగుదల అక్టోబర్ వరకు ఉంటుంది సార్, అక్టోబర్ దాకా. ఎందుకంటే గురుడు ఉచ్చరాశికి వెళ్తున్నాడు కర్కాటకంలోకి. ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం. మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు నవంబర్ డిసెంబర్, అప్పుడు కొద్దిగా తగ్గే అవకాశం. స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అవుతుందా, తగ్గుతుందా? తగ్గుతుంది, కొంచెం తగ్గచ్చు. సో అప్పటిదాకా పెరుగుదలే.
ఇంకా యుద్ధాలు ఇలాగే చేసుకుంటూ పోతుంటే విలువైన వస్తువులకు ఇంకా గిరాకీ ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. ఈ గ్రహణం ఎఫెక్ట్ ఏ ఏ రాశులపై, ఏ ఏ నక్షత్రాలపై ఎలా ఉండబోతోంది? చర్చను కంటిన్యూ చేద్దాం. కృష్ణసుధి గారు, ఏ ఏ రాశులకి మంచి, ఏ ఏ రాశులకి మిశ్రమ ఫలితాలు, ఏ ఏ రాశులకి చెడ్డ ఫలితాలు? ముందుగా మేషరాశి వాళ్ళకి గమనించుకున్నట్లయితే ఉద్యోగ భంగానికి అవకాశం ఉంది. అంటే సస్పెన్షనా, ట్రాన్స్ఫరా, ఊస్టింగా, ఏదైనా కావచ్చు. ఏదైనా కొంతమంది కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే రాశి మొత్తాన్ని మాట్లాడుతున్నప్పుడు మనకి కొంతమంది విషయంలో ట్రాన్స్ఫర్ లాంటిది కావచ్చు, కొంతమంది విషయంలో సస్పెన్షన్ లాంటిది కావచ్చు, లేదంటే కొంతమందికి వచ్చేసి కొత్త ఉద్యోగం, ఈ ఉద్యోగం మాని కొత్త ఉద్యోగంలోకి వెళ్ళవచ్చు. అందువల్ల ఉద్యోగ భంగానికి అవకాశం ఎక్కువగా వచ్చేసి మేషరాశి వాళ్ళకి ఉన్నది. వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహణం అత్యంత లాభాన్ని కలిగిస్తుంది. ఓకే, మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి ఆర్థిక విషయాల్లోనూ, అలానే వాళ్ళ స్థిరాస్తిపరమైనటువంటి అభివృద్ధి గ్రహణం తర్వాత రాబోయే 6 నెలల్లో పొందగలుగుతారని చెప్పచ్చు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అందరి నుంచి సహకారం వస్తుంది, నలుగురిలోనూ గుర్తింపు పొందగలుగుతారు మిథున రాశి వాళ్ళు. తర్వాత ఈ మిథున రాశి వారికి ప్రత్యేకమైనటువంటి గురుగ్రహ పీడ నుంచి విముక్తి కానివ్వండి, గురుగ్రహ పీడ నుంచి కొంత వరకు సడలింపు ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని చోట్ల ప్రాణహాని కూడా చెప్పచ్చు. కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులకు ఆరోగ్య భంగాలకు అవకాశాలు ఉన్నాయి. అలానే తీవ్రమైన అనారోగ్యం కానివ్వండి, సర్జరీలు కానివ్వండి జరగడానికి అవకాశం కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఉంది. సింహరాశి వాళ్ళకి సర్వం నష్టం అని చెప్పి, ఎందుకంటే ఆ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఘాతం అంటాం సింహరాశి వారికి. కాబట్టి అన్ని రకాల కంటే అందరికంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన సింహరాశి వాళ్ళు. కాబట్టి మృత్యుంజయపూర్వకమైనటువంటి శాంతిని, అదేవిధంగా వచ్చేసి ముఖ్యంగా గ్రహణాలు వచ్చినప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. వాళ్లకు శని వల్ల అష్టమ శని గోచార దోషం ఉంది. దాంతోపాటు కేతువు లగ్నంలో ఉన్నప్పుడు స్వతహాగా వచ్చేసి రాశిలో కేతు సంచారం జరుగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆలస్యాలు, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాటి వల్ల సింహరాశి వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం. నందిపట్ల గారు, మీరు కూడా చెప్పండి రాశుల ఫలితాలు. కన్యా రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ద్వాదశ భావంలో ఏర్పడుతుంది కాబట్టి కాస్త అనేక రకాలుగా ఖర్చులు కానీ, సమయానికి నిద్ర పట్టకపోవడం, కన్యా రాశి తదనంతరం ఈ రకంగా ఇబ్బందులు, మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వారికి యోగ కాలం, ఎందుకంటే లాభస్థానంలోనే గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఏ ప్రయత్నం చేసినా అందులో సంతోషాన్ని, అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి అద్భుతంగా పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేర కంటే కూడా ఎక్కువగా ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ముఖ్యంగా ఎదుటివారి యొక్క సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కానీ, లేదా ఇతరత్రా సంబంధించినటువంటి ఇతరులతో వాగ్వివాదాలు ఎక్కువగా జరగడం కానీ, తండ్రి గారి ఆరోగ్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారికి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్యంలో ముఖ్యంగా రహస్య భాగమైనటువంటి ప్రాంతంలో, అనగా గర్భస్థానంలో కానీ, అలాగే ఊరు స్థానంలో కానీ ఎక్కువగా ఎలర్జీస్ వచ్చే అవకాశం కానీ, అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కాస్త భాగస్వాములతో అనుకూలంగా వెళ్ళేటువంటి అవకాశాన్ని చూసుకోవాలి. భార్య భర్తతో, భర్త భార్యతో అనుకూలంగా ఉండాలి. ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి. అలాగే ఇతరులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. మీనరాశి వారికి మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు, శత్రుంజయము అనేటువంటిది సూచిస్తుంది. అలాగే వారు ఏ ప్రయత్నం చేసినా అనుకున్న దానికంటే ఎక్కువగా తమ శక్తి సామర్థ్యాలను చూపించడం ద్వారా ఆ అనుకున్నటువంటి ఫలితాన్ని ముందుగానే పొందేటువంటి అవకాశము. అలాగే కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళందరూ కూడాను అభివృద్ధి చెందుతారు. అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్స్, మీరు అన్నట్టుగా అనుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ, ప్రమోషన్స్ కానీ, లేకపోతే కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం కానీ, అన్ని విధాలుగా ఒక శుభమైనటువంటి వార్త. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళు ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఓకే, రజితాశ్రీ గారు, కృష్ణసుధి అంటున్నారు అత్యంత డేంజరస్ ఏంటంటే ఇప్పుడు సింహరాశి అని చెప్పేసి. సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. స్పెసిఫిక్గా పలానా నక్షత్రం వారికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే రాశి మొత్తం మీద ఇంపాక్ట్ ఒకేలా ఉంటుందా? రాశి మొత్తం మీద ఇంపాక్ట్ ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి శుక్రునికి సంబంధించిన నక్షత్రాలు 3 ఉండాలి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో ఆ పర్టికులర్ నక్షత్రంలో వస్తుంది కాబట్టి ఆ నక్షత్రం ఈ రాశిలోనే ఉంది ఈ రాశిలోనే ఉంది. అదర్వైజ్ ఏదైనా ఒక రాశి మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆ రాశి మీద ఉండే నక్షత్రాలు ఒకేలా ఉంటాయి. ఓకే, వెల్, సో ఒక్క సింహరాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. జాగ్రత్త అంటే ఏంటి? ఆబ్వియస్గా పరిహారాలే మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏం పరిహారాలు చేయాలి?
ముఖ్యంగా ఇది చంద్రగ్రహణం అని చెప్పుకుంటున్నామండి. చంద్రుడు అంటే మనస్కారకుడు, కేతువుతో కలుస్తున్నాడు కాబట్టి మన బుద్ధి వల్లే మనం నాశనం అయ్యడం. అంటే మన బుద్ధి మనల్ని ఏదో రాంగ్ డెసిషన్స్ తీసుకొని దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడతాము. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎవరినైనా సంప్రదించి తీసుకోవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడము, అలాంటివి చేయడం ఫస్ట్ పరిహారం. ఇంకా శాస్త్రం ప్రకారం వస్తే ఆ గ్రహణానికి సంబంధించి కేతువుకి ఉలువలు, చంద్రునికి బియ్యము, అలాగే నాగు ప్రతిమ వెండిది, చంద్రవంక మనం రాగి పాత్రలో పెట్టి పండితులకి లేదా పూజారులకి దానం ఇవ్వడం, అలాంటివి మనం చేసుకుంటాము. కానీ ముఖ్యంగా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన బుద్ధి వల్ల మనం నాశనం అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆలోచనలో ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా సంప్రదించి తీసుకోవడం అనేది ముఖ్యము. ప్రయాణాలు చేయడంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రిలేషన్స్ విషయంలో కానీ, అలాంటి అన్ని విషయాల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా, అది ప్రాక్టికల్ రెమెడీ. మనల్ని మనం మార్చుకునే స్థితి. ఇప్పుడు కేతు అంటే విరక్తి, ఒక మోక్షం అండి. చంద్రుడు నీ మనసు బాగా ఆలోచించట్లేదు, నువ్వు అది కట్ చెయ్యి, ఇంకో స్థితికి నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. దాన్ని మనం కొంచెం పాజిటివ్గా తీసుకెళ్లడం అనేది ప్రాక్టికల్ రెమెడీ. అది చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఓకే, కృష్ణసూది గారు ఈ మధ్య పరిహారాలు ఏవేవో చెప్పేస్తున్నారు, చాలా చిత్రమైన పరిహారాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? ఏమో మీకే తెలియాలి, బిర్యానీ పంచండి అని కూడా చెప్తున్నారు. ఏమిటి ఈ పరిహారాలు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? అసలు శాస్త్రాల్లో పరిహారాలు ఏమని చెప్పాయి? వెయ్యి విధాలు అని చెప్పేసి నమ్మేవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చింది. మీ ఒక్కొక్కళ్ళు మేము చెప్పటం కాదు, మాకు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు దీపం పెట్టమంటాం, ఇప్పుడు దాంట్లో కందలో పెట్టండి, ఆలుగడ్డలో పెట్టండి, ఇలాంటి రకరకాలైన దీపాలు పెట్టించేసేసి దానివల్ల అసలు దానికంటే వక్రించేటువంటి పరిహారాలు ఎక్కువైనాయి. ఇక్కడ చంద్రుడు మనక్కారకుడు, చంద్రుడికి ద్రవ్యాలు బియ్యం, అలానే చంద్రుడి ద్రవ్యం పాలు, చంద్రుడికి సంబంధించిన తెల్లని వస్త్రాలు, లాంటి తెల్లని పూలు, వీటికి సంబంధించిన పరిహారం శాస్త్రంలో చెప్పింది. అలానే కేతుకు సంబంధించింది వచ్చేసి ఉలవలు, అలానే కేతుకు సంబంధించినటువంటిది వచ్చేసేసి చిత్రవర్ణం, అంటే 4-5 రంగులు కానీ ఒకే పువ్వులో 3-4 రంగులు కలిసి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా కేతుకు సంబంధించినవి. అలానే వచ్చేసి కేతుకు సంబంధించినట్టు వస్త్రం. ఇవి ఏదైనా సరేనండి, దానం కానీ పరిహారం కానీ ఒకటి చేశామంటే దేవతా ప్రీతి కలగాలి, లేదంటే ఏదైనా వ్యక్తి ప్రీతి పొందాలి, అతనికి సంతృప్తి కలగాలి, లేదంటే అతనికి ఏదైనా ఉపయుక్తం అవ్వాలి. అంతే తప్పితే పరిహారాలు ఇష్టం వచ్చినట్టు చేసిన దానివల్ల ఇలాంటి ఫలితం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇవాళ ఫలితాలన్నీ వెరీ విధాలుగా అన్నట్లుగా అదే అంటున్నాను. మీ దృష్టి కూడా వచ్చి ఉంటాయి. కాఫీ పొడి దానాల గురించి కూడా అంటున్నాం. కాఫీ పొడి, మరి అప్పుడు కాఫీ ఎక్కడుందో నాకు తెలియదు. శాస్త్రం ఆ రోజుల్లో రాసిన రోజున ఎక్కడి నుంచి వస్తున్నాయి కాఫీ పొడులు నాకు అర్థం కావాలి. వరాహమీరుడి కాలానికి రాహుకేతుల గురించి కూడా వివరణ లేదు. వరాహమీరుడు కాలం తర్వాత జ్యోతిష్యంలో మహర్దశలో రాహుకేతువులకు సంబంధించింది కానివ్వండి, రాహుకేతుల ప్రభావాన్ని తీవ్రంగా ఉంటుందని కానీ చెప్పండి. ఇంకొక విధానం దీంట్లో ఏంటంటే, మీరు స్పష్టంగా అయితే హయగ్రీవుడిని గురువుగా భావించింది కేతుగ్రస్త గ్రహణం కాబట్టి. కేతువుకి తల లేదు, విష్ణువు కూడా తల వెళ్ళిపోతే గుర్రం తల పెట్టినందుకు హయగ్రీవుడు అయ్యాడు. హయగ్రీవు ప్రీతి కలిగించే విధమైనటువంటి పూజలు, అంటే హయంతో కూడుకున్నటువంటి, అంటే హయగ్రీవుడు లలిత సహస్రనామం ఆయన చెప్పాడు, అలానే వచ్చేసి లలిత త్రిశతి ఆయన చెప్పాడు. ఇలాంటి పారాయణలు హయగ్రీవ గురుడుగా భావించేసేటువంటి పారాయణలు చేసినట్లయితే విశేషమైన ఫలితం పొందగలుగుతాం. ఓకే, ఫలితాల గురించి ఎప్పుడైతే కూడా గ్రహణము వదిలిన తర్వాత ఎవరికైతే ఈ దోషం ఉన్న వాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా చెప్పిన విధానంగా వాళ్ళ శాస్త్ర విధానం వంటి బియ్యము కానీ, తెల్లటి వస్త్రం కానీ, తెల్లటి పుష్పాలు కానీ, మరి రకరకాలమైనటువంటి, కొంతమంది ఏం చేస్తారంటే కంచు పాత్రలో నెయ్యి వేస్తారు. ఆ కంచు పాత్రలో నెయ్యి వేసి వెండి ప్రతిమ ఏదైతే పడిగ ఉంటుందో ఆ పడిగ వేసేసి దానం ఇవ్వటం కూడా చేస్తారు. అది ఇవ్వటం వల్ల కూడాను ఈ యొక్క చంద్రగ్రహణ దోషం నివారణ కూడా పోవడానికి జరుగుతుంది. ఏదైతే కూడా ఈ పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఇది ఇమ్మీడియట్గా 24 అవర్స్లో వీళ్ళు ఆ దానానికి ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఓకే, సో దానము ఇవన్నీ కూడా చేయాలండి. ఎందుకంటే 24 గంటలలోపు చేయాలి. రాశుల్లో మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే మీనము, తుల, వృశ్చిక, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి యోగకాలం. అంటే
ఇక్కడ అనేక ప్రసార మాధ్యమాల్లో పలువురు చిరువలుగా మాట్లాడుతున్నారు. అంటే రాజయోగాలు వస్తాయి, కుబేరులు అవుతారు, అత్యంత ధనవంతులు అవుతారని, బాగోలేని వాళ్ళకి మృత్యుగండం అని, ఇక భిక్షాధికారి అవుతారు, మీ జీవితం అడుగంటిపోతుంది ఇట్లా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులకి దయచేసి విజ్ఞప్తి, ఇటువంటి వదంతులని గొప్పగా చెప్పినది చెడుగా చెప్పింది నమ్మకండి. వ్యక్తిగతమైన జాతకాలలో కొద్ది మాత్రమే ప్రభావం. ఎలా అంటే మంచిగా చెప్పినటువంటి రాశులు ఉన్నాయనుకోండి, దైనందిన జీవితంలో 100 రూపాయల లాభం వస్తుందంటే ఆ వ్యక్తికి గ్రహణ ప్రభావంలో కొన్ని రోజుల పాటు 130 150 రూపాయల లాభం, అంతే తప్ప కోట్లు వచ్చి పడవు. అలాగే ఒక వ్యక్తికి జీవితంలో ఇబ్బందులు ఉన్నాయనంటే దైనందిన జీవితంలో నష్టపోయేది 100 రూపాయలు అవుతే ఇంకొద్దిగా ఎక్కువగా 20 రూపాయలు 120 రూపాయలు నష్టం. కానీ దీనికి కూడా శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే గ్రహణం సాయంకాల ప్రభావం ఉంటుంది, ఆ తదనంతరం దేవాలయాలన్నీ మళ్ళీ తెరుచుకుంటారు, మళ్ళీ వాటికి శుద్ధి జరుగుతుంది. కాబట్టి మన కోసం అక్కడ పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ అర్చక స్వాములు కానీ మన కోసం ఉండరు. కాబట్టి తెల్లవారు లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శివాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుడికి ఎవరికైతే బాగోలేదని చెప్పారో వాళ్ళకి ఆ వారి పేరు మీద, కుటుంబ సభ్యులందరి పేరు మీదనైనా కానీ అర్చన అభిషేకం జరిపించుకొని రాజన్ గారు చెప్పినట్టుగా ఒక కంచు పాత్ర లేదా ఇత్తడి పాత్ర, ఇప్పుడు ఎవ్వరికీ అంత శక్తి లేదు, అతి సామాన్య మానవుడు కూడా మట్టి పాత్ర దొరుకుతుంది. ఆ మట్టి పాత్రలో శుద్ధమైన ఆవు నేతి వేసి అందులో వెండి చంద్రబింబము, వెండి నాగబింబము వేసి మన ముఖాన్ని అందులో చూసుకొని బ్రాహ్మడికి దానం చేయడం. కొంతమంది తీసుకోకపోవచ్చు. ఆ సందర్భంలో కూడా దేవాలయంలో ఎలాగో దేవతా వృక్షాలు ఉంటాయి, రావి చెట్టు కానీ మారేడు వృక్షం కానీ, ఆ వృక్షం కింద ఒత్తి వేసి దీపారాధన చేసి తదనంతరం బ్రాహ్మణుడికి ఈ యొక్క సోమోపరాగ చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి బ్రాహ్మణుడి ద్వారా సంకల్పం చెప్పుకొని నల్ల నువ్వులు, ఉలువలు, బియ్యము, గోధుమలు, ఈ 4 వస్తువులు శక్తి కొలది, 1/4 కిలోనైనా, శక్తి ఉన్నవాళ్ళు కిలోంబావైనా ఎంతైనా కానీ ఒక అలాగే బియ్యం, మన పంచల చాపు బ్రాహ్మడికి ఇచ్చి స్వయం పాకం, వీలైతే బ్రాహ్మడికి స్వయం పాకం దక్షిణతో సహా దానం చేస్తే సత్యగారు దర్భచాప కూడా ఇవ్వటం కూడా శాస్త్రం చెప్తుంది. ఆసనము దర్భశాస్త్రము కూడా ఇవ్వటం, తర్వాత పాకోలం, ఏదైతే పాకోలలో పాకోలు కూడా బ్రాహ్మణులకు దానం చేయడం, గొడుగు దానం చేయటం, అలాంటి చేయటంలో కూడా చాలా పుణ్యశాస్త్రం. అన్నిటికంటే ముఖ్యంగా ఆచరించవలసింది, మనం ఈ రోజున ఆనందంగా మన 5,000 నోట్లోకి వెళుతున్నాయనంటే మన పితృదేవతల ఆశీర్వచనం, వాళ్ళు చేసిన పుణ్యఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి గ్రహణ కాలంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు గనక మరణించినట్లయితే గ్రహణం విడుస్తున్న సమయంలోనైనా కానీ తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. లేదా గ్రహణ తదనంతరం బ్రాహ్మణుని పిలిపించి కనీసం శక్తి ఉంటే పిండ ప్రదానం చేయవచ్చు, సాయంకాలం పూట చేయడానికి అవకాశం ఉండదు. కనీసం నల్ల నువ్వులతో తర్పణాది కార్యక్రమాలు చేసినా కల్పాంతం వరకు కూడా పితృదేవతలు చాలా సంతోషించి మనకేది కావాలో మనం అడగకుండానే మనకు అన్ని పితృదేవతలు ఇస్తారు. ఈ రోజున మనము ఈ దేవుని పూజించాం, అమ్మవారిని పూజించాం, మనకు అమ్మవారు రక్షించిందని అంటారు. మనం రక్షించేది మన పితృస్వామ్య, పితృలోక వ్యవస్థ మనల్ని రక్షిస్తుంది. మన ఆ లోకం ద్వారానే, పితృదేవతల అనుగ్రహంతోనే మనకున్న కుటుంబంలో అన్ని మంచి శుభకార్యాలు, మన జీవితంలో అభివృద్ధి అన్నీ జరుగుతాయి. అందుకనే ఎప్పుడు కూడా ఈ పితృకార్యాలు వదలకూడదు. అందున గ్రహణ సమయంలో తర్పణాది కార్యక్రమాలు విధిగా చేయమని శాస్త్రం. ఓకే, చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు చంద్రగ్రహణం గురించి మన ప్రేక్షకులకు తెలియజేశారు. చర్చలో పాల్గొన్న 4 అతిథులకి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ రక్త చంద్రగ్రహణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.